పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్నటువంటి నూకరాజు మరణంతో తోటి ఉద్యోగులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే నూకరాజుకు సంబంధించినటువంటి భౌతికాయం ఒకటి లభ్యం కావడంతోనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే పోస్ట్‌మార్టం నిమిత్తం కూడా ఇక్కడికైతే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి కొద్దిసేపట్లో పోస్ట్‌మార్టం ప్రక్రియ కూడా పూర్తిగానుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అలాగే నూకరాజుకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే తమ భార్య వీణకు సంబంధించిన, అలాగే సౌజన్యకు సంబంధించినటువంటి భౌతిక గాయాల కోసం అయితే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పక్కన గాలింపు చర్యలు అయితే రాజమండ్రి గోదావరి వద్ద అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నూకరాజు భౌతికాయానికి మరి కొద్దిసేపట్లో పోస్ట్‌మార్టం ప్రక్రియ అయితే పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే పంచాయతీరాజ్ సంబంధించినటువంటి తోటి ఉద్యోగులు అందరూ కూడా సహ ఉద్యోగులు, అలాగే పంచాయతీరాజ్ సంఘం సంబంధించినటువంటి సంఘం సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. ఆయన మరణంపై ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పంచాయతీరాజ్ సంబంధించిన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, జరిగిన ఘటన ఎలా చూడాలి, అసలు నూకరాజు గారు ఎలా ఉండేవారండి? నమస్తే అండి. మరి మృదు స్వభావి అందరివాడు మా నూకరాజు గారు ఇలా అకాల మరణం చెందడం ముఖ్యంగా మా పంచాయతీరాజ్ ఇంజనీర్ శాఖకు ముఖ్యంగా మా పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్కి తీరని లోటండి. ఆయన ఎప్పుడు కూడా మా ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నప్పుడు నేను సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు యునానిమస్గా ఆయన నాకు సపోర్ట్ చేసి ఆయన గెలిపించడం జరిగింది. ఆయన వర్క్ ఇన్స్పెక్టర్ కాడ నుంచి 2007లో ఏఈ వరకు కూడా అందరి దగ్గర మనల్ని పొందాడు. ముఖ్యంగా చెప్పాలంటే మన అమలాపురం, మన కాకినాడ ఎమ్మెల్యే గారు కూడా ఈయన క్లాస్మేట్. మరి ఆయన కుటుంబ పరంగా ఏ ఇబ్బంది పడ్డారో కానీ ఎప్పుడు కూడా నవ్వుతూ కూడా మా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్లో అనేక రకమైన వర్క్స్ కూడా చాలా క్వాంటిటివ్గా మా డిపార్ట్మెంట్కి పేరు రావడంలో ముఖ్య భూమిక. మరి ఆయన కుటుంబ సభ్యులకి మా పగాడి సానుభూతి తెలుపుదామని రాజమండ్రి నుంచి మా ప్రెసిడెంట్ గారు, అమలాపురం నుంచి నేను స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను వచ్చి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ మనవడికి భవిష్యత్తులో ఈయనగా వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా కుటుంబానికి చెందే విధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్ర గారు, జనరల్ సెక్రటరీ మహంత్ గారి సహకారంతో మా ఇంజనీరింగ్ చీఫ్ గారు కూడా ఈ కార్యక్రమం ఇలా జరిగిన వెంటనే అదేంటి రాంబాబు మీరందరూ కూడా అసోసియేషన్లో ఉండి అంత స్ట్రాంగ్ అయిన వ్యక్తికి మారల్ సపోర్టు దగ్గరుండి ఇవ్వండి, ఏ విధమైన అతనికి బెండింగ్స్ ఉన్నా వెంటనే క్లియర్ చేద్దామని ఆయన కూడా భరోసా ఇవ్వడం జరిగింది మా ఇంజనీర్ సి బాలనాయక్ గారు. మరి మా అసోసియేషన్ తరపున ఆయనకి రావాల్సిన బెనిఫిట్స్ ఉన్నా రావడానికి మా సాయశక్తిలో కృషి చేస్తామని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామండి. ఇప్పుడే మార్చురీలో ఒక పావు గంటలో 10 నిమిషాల్లో పోస్ట్‌మార్టం కూడా పూర్తవుతుంది. మరి ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మనందరికీ మా విన్నపం ఏంటంటే అన్ని రకాల సమస్యలు ఉంటాయి, కానీ ఈ విధంగా అకాల మరణం చెందడానికి నిర్ణయం తీసుకోవటం చాలా బాధాకరం. మనకి అంటే ఇటువంటి ఘటనలు ఏదన్నా జరిగినప్పుడు మీ యూనియన్‌లో ఎటువంటి ఒకటి చెప్పుకున్నా కూడా కొంచెం వరకు ఏదో పరిష్కారం ఉండే అవకాశం ఉంది. అటువంటి విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోలేదంటారా ఆయన? ఆయన చాలా నిగూఢమైన వ్యక్తి అండి. ముందు ఇది కూడా బయటికి బహుశా నేను ఈయన కూడా ఇలాగే డిసిషన్ తీసుకున్న కారణం మానసికంగా నలిగిపోయి ఎవరికి చెప్పుకోలేక ఆ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాం. నా తోటి ఉద్యోగస్తులు కూడా నా విన్నపం ఏంటంటే నాట్ ఓన్లీ మన పొద్దున్న సాయం దాకా ఉద్యోగానికే మనం జీవితం అంకితం చేస్తాం. అటువంటప్పుడు బాగా నమ్మిన మా డిఈ వెంకటేశ్వర గారు ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకుంటే ఇక్కడ దాకా రాకపోనేమో అని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేవిధంగా ఆయన ఈ మధ్యన సివియర్గా సిక్ అవ్వడం వల్ల కొద్ది మానసికంగా పాపం ఆయన ఆఫీస్ రాలేక మొన్నే రీసెంట్గా జాయిన్ అయ్యారు మళ్ళీని. అటువంటి సందర్భంలో ఇటువంటి డెసిషన్ తీసుకోవడం చాలా బ్యాడ్. అయినా అందరూ ఉద్యోగులు కూడా ఏదన్నా ఉంటే మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఆయనకి సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరుంటారండి? మరి అటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. మరి ఆయన అందరితో షేర్ చేసుకుని ఉంటే మేమన్నా అసోసియేషన్ తరపున బోనంత మోరల్ సపోర్ట్ ఇచ్చి ఎవరైతే అతను ఫ్యామిలీ నుండి బ్యాక్గ్రౌండ్ ఉండి ఆయన ఒక ఆయన బ్లాక్మెయిల్ చేశారంటున్నారో అతని మీద తీవ్రంగా శిక్ష పడే వరకు కూడా మా అసోసియేషన్ తరపున మేము వెంటాడుతూ ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.
సార్ ప్రెసిడెంట్ గారు మాట్లాడే ప్రయత్నం సార్ చెప్పండి, నూకరాజు గారు మరణాన్ని ఎలా చూడాలి ఈ ఘటన? ఈ మాకు ఏంటంటే ఈరోజు మాటల్లో చెప్పలేనటువంటి విషయం అండి. అయితే ఆయన మరణం అన్నదే మాకు చాలా బాధాకరమైన విషయం. ఆయన ఏంటంటే నూకరాజు గారు అందరితో కూడా కలిసిమెలిసి ఉండేవాడు. అసోసియేషన్ పరంగా ఏంటి అంతా కూడా మాకు మారల్ సపోర్ట్ అని తీస్తూ ఉండేవాడు. కానీ ఇటువంటి టైంలో ఆయన మరణం చెందాడనేసి మాకంతా కూడా చాలా బాధాకరంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఈ వెంకటేశ్వర గారు ఉన్నారు, మాట్లాడదాం సార్. చెప్పండి, అంటే ఈ ఘటన ఎలా చూడాలి? మీ దగ్గరే ఆయన పనిచేసేవారు. జరిగిన ఘటన చూస్తే ఆయన కనీసం ఆ రోజు వాట్సాప్ గ్రూప్లో ఎప్పుడు పెట్టారు, అసలు ఏం జరిగింది? ఆయన వాట్సాప్ గ్రూప్లో రాత్రి 11:27 నిమిషాలకి పెట్టారు, ఆదివారం రాత్రి. అప్పుడే మేము చూసి 11:30 కల్లా చూసి అసలు ఏంటిదని చెప్పి చూసాము. అలాగే మా కుర్రోళ్ళు వాళ్ళు కొద్దిగా ఎంక్వైరీ చేస్తే రాజమండ్రిలో సూసైడ్ చేసుకున్నారని తెలిసింది. ఇంకా అది సూసైడ్ నోట్లో కూడా ఆయన పర్సనల్ ప్రాబ్లమే రాశాడు. అంతకుమించి మాకంత తెలియదు. కానీ ఆయన అయితే చాలా మృదు స్వభావి, ఎవరితోనూ గొడవలు ఆడడం కానీ ఎవరితోనూ ఇబ్బంది పెట్టడం కానీ ఉండేది. వర్క్ మైండెడ్, 100% వర్క్ మైండెడ్ అంతే. మరి ఆయన పర్సనల్గా మరి ఏమైందో ఏంటో మరి మనకి తెలియదు, అది ఎంక్వైరీలో తేడాలంతే. ఎప్పుడు వచ్చాను చివరిసారిగా ఆఫీస్కి? ఎప్పుడు ఏ రోజు రావడం జరిగింది? ఆయన ఆగస్టు 15 అందులో కూడా పాల్గొన్నట్టుగా కూడా ఫోటోలు కూడా చూసాం. ప్రతి అస్తమానం వస్తానే ఉండేవాడు ఆయన. వచ్చి వెళ్తూ ఉంటారు, ఫీల్డ్ స్టాఫ్ కాబట్టి వస్తారు వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు వస్తాడు వెళ్తాడు. అతను ఆఫీస్కి అస్తమానం ఎప్పుడు వస్తాడు, కనిపించి వెళ్తూ ఉంటాడు. ఫీల్డ్లో పని చూసుకుని టైం అయిపోతే ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. అంటే వాట్సాప్లో చూసిన వెంటనే మీరు ఆ పోలీసులు కానీ వాళ్ళు కానీ చేశారు? వెంటనే ఇన్ఫామ్ చేసాము. మా కుర్రోళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళ పోలీసులతో కానీ వాళ్ళ వాచ్మెన్తో కూడా మాట్లాడడం జరిగింది. అది డెలికేట్ ఇష్యూ కాబట్టి మనకు అంత నుంచి ఏమీ తెలియదు ఇంకా. అంటే ఇటువంటి ఘటనలు అంటే ఏదన్నా జరిగినప్పుడు మీ సంఘాల్లో పెడుతుంటే కొంచెం పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కదా? సంఘాలు ఎలాగ సంఘం కూడా రియాక్ట్ అవుతుంది దీని మీద. అందుకనే మా ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారు, చూద్దామండి. ఇది పరిస్థితి ప్రస్తుతం. ఏదైతే వెంకటేశ్వర గారి దగ్గర ఆయన అయితే పనిచేస్తూ ఉంటారో, అలాగే తోటి కొలిక్స్ మొత్తం అందరూ కూడా ఇక్కడ రావడం, ఆయన ఈ మరణం పట్ల ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, ఎలా ఉండేవారు ఆయనతో పాటు మీరు అందరూ కూడా పనిచేసిన అనుభవం ఎలా ఉంది? నూకరాజ్ సార్తో మా అందరూ అనుబంధం 7 సంవత్సరాల దగ్గర. ఇప్పుడు ఎవరైతే అందరూ వెనకాల ఉన్నారో మేమందరం సార్ దగ్గరే జాబ్ స్టార్ట్ చేసాం మా సర్వీస్ని. దగ్గర 7 సంవత్సరాల్లో ఎలా అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవారు. ఏ రకమైన సమస్య వచ్చినా ఆయన ఉండి నేను ఉన్నాను కదా, మీకెందుకు ఇబ్బంది, నేను చూసుకుంటానని సపోర్టివ్గా ఉండి చాలా హెల్పింగ్గా ఉండేవారు. అంటే ఒక కుటుంబానికి తండ్రి అనేవాడు పెద్ద ఎలాగో మా అందరికి కూడా ఆ నూకరాజు గారు అలా ఒక తండ్రిలా ఉండి మమ్మల్ని అందరినీ గైడ్ చేసేవారు. అది ఆయనకి ఇలాంటిది జరగాల్సింది కాదు, బట్ అన్ఫార్చునేట్లీ జరిగిపోయింది. అది ఎందువల్ల జరిగిందో అన్నది ఆయనకి, వాళ్ళ కుటుంబానికి, దేవుడికి మాత్రమే తెలుసు. మిగతా అన్ని ఊహాగానాలు. మీడియాలో రకరకాల న్యూస్లు వస్తున్నాయి. ఒక ఛానల్ ఒకటి చెప్తుంది, ఒక ఛానల్ ఇంకొకటి చెప్తుంది. అంతా అది దాంట్లో ఎంత ఫ్యాక్ట్ ఉందో ఎవరికీ తెలియదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి ఆయన ఇంట్రాగేట్ చేసి ఆయన చెప్పిన దాన్ని బట్టి మనకి ఫైనల్గా ఒకటి వస్తుంది. కానీ లెటర్లో కొన్ని ఉన్నాయని అవన్నీ ఇవన్నీ చాలా వైరల్ అవుతుంది. అండ్ మీ ద్వారా, మీ న్యూస్ ఛానల్ ద్వారా, మీడియా అన్ని ఛానల్స్కి నా తరపు నుంచి, మా వాళ్ళ తరపు నుంచి చెప్పేది ఏంటంటే, అందరూ ఏఈ నూకరాజు అని సంబోధిస్తున్నారండి. ఏఈ నూకరాజు గారు ఆయన దగ్గర 30-35 సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నో సేవలు అందించారు ప్రభుత్వానికి, ప్రజలకు కూడా. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేసే ఒక డిపార్ట్మెంట్. అలాంటిది ఎన్నో సర్వీసులు చేసిన ఆయన్ని మీడియాలో ఏఈ నూకరాజు అని సంబోధిస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఒక ఉన్నత స్థాయి వ్యక్తి అలాంటి వ్యక్తిని పట్టుకుని ఏఈ నూకరాజు దూకేశాడు, ఏఈ నూకరాజు కుటుంబంతో ఇలా అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ ద్వారా అన్ని న్యూస్ ఛానల్కి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక మనిషి అలాగా ఒక డెసిషన్ తీసుకుని అలా చేశారంటే ఎంతో బాధ, ఎంతో తీరని ఉంటే తప్ప అలాంటి ఒక డెసిషన్ తీసుకోలేరు. కాబట్టి మా ఈ విన్నపంని తీసుకుని కొంచెం ఆయనకు మర్యాదపూర్వకంగా మీడియాలో సంబోధిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. నేను కూడా ఆయన కొంచెం హార్ట్ ప్రాబ్లం, అప్పట్లో కూడా స్టంట్స్ కూడా పడ్డాయి. మీరు కూడా ఉన్నారు. మొన్న ఇటీవల కూడా అతను హాస్పిటల్కి వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఉందన్నారు. అది ఎలా, ఏం జరిగింది? అదండి, ఆ హాస్పిటల్కి వాళ్ళ అల్లుడి గారికి బాగాలేదని హైదరాబాద్ ట్రీట్మెంట్ కానీ తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన ప్రాసెస్లోనే ఆయనకు కూడా సడన్గా ఒకరోజు స్ట్రోక్ వచ్చి పడిపోయారు.
తర్వాత స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత నేను కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళి ఒక 3 days అక్కడే ఉండి సార్ని కలిసాను. సార్కి మళ్ళీ చెకప్ ఉంటే దగ్గరుండి తీసుకెళ్ళాను. ఆయన చాలా వీక్ అయిపోయారు మెంటల్గా కానీ, హెల్త్ షుగర్ ఉంది. నెక్స్ట్ ఈ స్ట్రోక్ ఎప్పుడైతే వచ్చిందో రెండోసారి స్టంట్ వేసేసరికి మెంటల్గా చాలా వీక్ అయిపోయారు ఆయన. ఫిజికల్గా ఎలాగో వీక్ అయిపోయారు, మెంటల్గా ఇంకా వీక్ అయిపోయారు. అలాంటి ఒక పర్సన్కి ఇలా మళ్ళీ ఒక సంథింగ్ ఫ్యామిలీలో ఏదో జరిగి ఇలా ఇలా అయ్యేసరికి, అల్లుడు చనిపోయేసరికి తీసుకోలేకపోయారు. ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలో ఆయనకి అర్థం కాలేదు. అంటే ఎంతో గౌరవంతో బ్రతికిన ఒక వ్యక్తి ఆయన. అలాంటి ఆయనకి ఇలా జరిగేసరికి, అంటే సర్వీస్ కూడా ఇంకా 5 నెలల్లో ముగియబోతుంది, రిటైర్ కాబోతున్నారు. ఇలాంటి టైంలో వరుసగా ఇవి జరిగేసరికి ఆయనకి ఏం చేస్తో కరెక్టో, ఏం చేస్తో రాంగో డెసిషన్ ఆ టైంకి ఇంకా ఆలోచించుకుని అది తీసుకున్నారు తప్పితే ఇది కావాలని ఏదో చేసింది కాదండి. మీరు వాట్సాప్లో ఆ సమయంలో చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే రోజు మీరు ఉన్నారా ఆ గ్రూప్లోని? ఆ గ్రూప్లో నేను ఉన్నాను. కరెక్ట్గా సార్ పెట్టిన తర్వాత ఒక 6-7 minutesకి వేరే కలీగ్ చూసి ఫోన్ చేశారు నాకు. సార్ వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉండేది. నేను ఇంకొక కలీగ్ ఇద్దరం కలిసి వెంటనే సార్ వాళ్ళ ఇంటికి బయలుదేరాం. కాల్ చేశాను వెళ్ళే లోపలనే, మధ్యలో కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ వచ్చింది ఫస్ట్ టైం. రెండోసారి కాల్ చేస్తే పిక్ చేయలేదు కాల్. ఇంటికి వెళ్ళి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాచ్మెన్ డోర్ నాక్ చేస్తున్నాం మేము వెళ్ళి. వాచ్మెన్ వచ్చి ఎవరు లేరండి, ఫ్యామిలీ అంతా ఈవినింగే బయటికి వెళ్ళారు, ఎవరు లేరు అన్నారు. ఇంక మళ్ళీ కిందకు వచ్చి కాల్ చేస్తుంటే పిక్ చేయట్లేదు, ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్కి 2 Townకి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని వెళ్తున్న ప్రాసెస్లో వేరే ఒక కలీగ్ ద్వారా వాళ్ళ సార్ వాళ్ళ డాటర్కి కాల్ చేస్తే ఆవిడ ఫోన్ ఒక కానిస్టేబుల్ గారు పిక్ చేసి ఇలాగ రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జ్ పైనుంచి దూకేశారు అని న్యూస్ తెలిసింది మాకు. ఇంకా ఇమీడియట్గా రాజమండ్రి స్టార్ట్ అయ్యి వచ్చాము. అంటే ఇప్పుడు ఈ జరిగిన ఘటన ఎవరికి కూడా అసలు ఏం తెలియదు అంటారు? అసలు మాకు ఎవరికి కూడా రీసెంట్గా నేను లాస్ట్ థర్స్డే సార్కి కాల్ చేశాను అరౌండ్ 8:39 ఆ టైంకి. ఫ్రీగా ఉన్నారా, ఒకసారి ఇంటికి రమ్మంటారా అని. లేదు బాగానే ఉన్నాను, ఏదైనా ఉంటే ఫోన్లో చెప్పు, ఇంటికి ఎందుకు అని అన్నారు. అంటే మేము ఎక్కడ ఇబ్బంది పడి ఆయన కోసం వస్తున్నామని అంత ఆలోచించే పర్సన్ ఆయన. అప్పుడు కూడా ఏం లేదు, మేము 2-3 సార్లు ఇంటికి వెళ్ళాం. ఏదన్నా ఉంటే చెప్పండి, మేము అందుబాటులో ఉన్నాం, ఏ అవసరం వచ్చినా ఏ టైం అయినా ఫోన్ చేయండి, మీకు ఎప్పుడు మేము అవసరానికి మేము ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటామని కూడా చెప్పాం. కానీ ఏ రోజున మమ్మల్ని అవసరానికి వాడుకోవడానికి, మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎప్పుడు ఆయన ఇష్టపడలేదండి. డ్రైవర్ ఎవరు? డ్రైవర్ అతను కూడా ఇక్కడ రాజమండ్రి వరకు వచ్చి వెనక వెళ్ళిపోమని చెప్పారన్నారు. అవునండి, డ్రైవర్ రాజు అన్న ఆయన తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ఒక ప్లాన్ అనుకున్నారు. అతను మళ్ళీ ఉంటే అదేమన్నా డిస్టర్బ్ అవుతుంది అనుకున్నారో ఏమో. అంతా అయిన తర్వాత మాకు లేట్ అవుతుంది అని అమౌంట్ ఇచ్చేసి నువ్వు ట్రైన్కో బస్కో వెళ్ళిపో, రిటర్న్ మేము వస్తామని చెప్పి వాళ్ళ అమ్మాయి గారు కార్ తీస్తే ఆ తర్వాత వాళ్ళు అనుకున్నట్టుగా చేశారు. రాజు డ్రైవర్ కూడా ఎప్పుడు ఉండే అతనైనా కొత్తగా వచ్చిన అతను? అంటే డ్రైవర్ అన్న అతను వాళ్ళ అల్లుడు గారు వాళ్ళ సైడ్ అండి. సార్ కార్ డ్రైవర్ కాదు. సార్కి యాక్చువల్లీ కార్ కూడా లేదు. ఆయన ఇంత సర్వీస్లో ఒక కారు కొనుక్కోలేకపోయారు. ఆయన బండి మీదే వచ్చేవారు. అయితే రీసెంట్గా ఎప్పుడైతే ఆయనకి స్ట్రోక్ అయ్యింది, నెక్స్ట్ క్యాటరాక్ట్ కూడా చేయించుకున్నారు. అప్పటి నుంచి స్కూటీ మీద వెళ్ళడం అంత సేఫ్ కాదని వాళ్ళ అల్లుడు గారే కారును వాడుకోండి అని డ్రైవర్ని పెట్టి, లేదంటే మా ఒక కలీగ్ ఒకరు సార్ ఇంటికి వెళ్ళి మళ్ళీ పిక్ చేసుకుని డ్రాప్ చేసేవారు. సార్ కార్ కూడా లేదండి. ఆ డ్రైవర్ సార్ కార్ డ్రైవర్ కాదు, అసలు వాళ్ళ అల్లుడు గారి సైడ్ డ్రైవర్ మాట. అదే ఇది పరిస్థితి ప్రస్తుతం. ఏదైతే నూకరాజు గారి జరిగినటువంటి ఘటనపై మొత్తం తోటి ఉద్యోగులతో పాటు ఆయన దగ్గర పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఆ జరిగిన ఘటనపై. అలాగే పక్కన అతను ఎంతో మంచి వ్యక్తి, ఎవరికి కూడా హాని తలపెట్టే వ్యక్తి కాదు. అతని వద్ద ఉద్యోగం చేస్తున్న మేమంతా కూడా చూసాము. మాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సూచనలు సలహాలతో ఉండేవారు. అటువంటి వ్యక్తి ఈ విధంగా కుటుంబ సమేతంగా ఈ విధంగా జరగడం కూడా చాలా దురదృష్టకరం. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జరిగిన ఘటనపై ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఇక్కడికి వచ్చి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్దే ఆయనకైతే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అంతే జరిగిన ఘటన, ఇటువంటి ఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి.